నమస్కారాలు. మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులమందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయల ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజలకు తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23 లక్షల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14 లక్షల రూపాయలు అమ్మడం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000ను 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు భయాందోళనకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా భూదోపిడి కూడా మొన్ననే మా క్యాబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము, ఆ రికార్డులో కూడా తారుమారు కావడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి, మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము. అదేవిధంగా విశాఖలో భోగాపురం ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుశ్చర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నింటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎన్జీటీ కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకను తరలిస్తూ ఉన్నారు, వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి ఎన్జీటీ సుప్రీంకోర్టు ఎన్జీటీ చెప్పిన తర్వాత కూడా శాండ్ను కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ ఇది యొక్క తుంగభద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా వారికి పర్మిట్ ఉండేదానికంటే ఇష్టారాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి కంకర మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టారాజ్యంగా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీని కూడా చాలామంది కూడా క్రషర్ యజమానులు
ఎగ్గొట్టడం జరిగింది. వాటి మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంది. ఈ క్రషర్ యజమానులు ఎవరైనా సరే ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ తగ్గిపోయింది. నిజాయితీగా రావాల్సిన రాయల్టీని అక్రమ మార్గంలో తీసుకునేటువంటిది వాటన్నిటి మీద కూడా రేపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తున్నాము. ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ద్వారా కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మొన్ననే చూశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కూడా గ్రీన్కో సంస్థ, అది కూడా ఆ సంస్థకు సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదిక తెప్పించుకోవడము, ఆ నివేదికలో ఉన్నదాన్ని కూడా మంత్రిగా మేము కూడా జిల్లా మంత్రులు కూడా కూర్చొని ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమము దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వమని, ముఖ్యంగా గ్రీన్కో సంస్థ ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి కానీ నేచర్కు వ్యతిరేకంగా పోతే నేచర్కు వ్యతిరేకంగా పోతే ఆ నేచర్కు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. నేచర్ అనేటువంటిది దేవుడు ఇచ్చిన ఒక సంపద ప్రకృతి, అది దానికి సంబంధించి ఫారెస్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో కూడా గత పాలకుల చేతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా విచ్చలవిడిగా దోపిడీ చేయడం జరిగింది. గతంలో ఫారెస్ట్ ఉండేటువంటి అక్కడ శాసనసభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఫారెస్ట్లో కొండలను కొల్లగొట్టడము, అక్కడ సంపదను అంతా కూడా దోచుకోవడం జరిగింది. వారి మీద కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి మీద కూడా యొక్క కంపెనీల్లో కూడా అన్నింటినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా చేసినటువంటి అక్రమ అధికారులను కానీ అక్రమంగా చేసిన పోలీసుల మీద కానీ అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన ప్రతి శాసనసభ్యుడి మీద, అదేవిధంగా ముఖ్యంగా పవర్లో ఉన్నప్పుడు అక్రమాలు దోపిడీ చేసిన ప్రతి శాసనసభ్యుడి మీద, అన్ని వ్యవస్థల మీద, అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఖచ్చితంగా మాకు నివేదికలు తెప్పించుకొని ఎక్కడైతే అధికారుల నుంచి నివేదికలు తెప్పించిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా, అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంబంధించి జిల్లాలో ఇప్పటికే 1513 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తము బాగా ఉండేటివి 836 కిలోమీటర్లు, ఫిట్గా ఉండేటివి 357 కిలోమీటర్లు, రినీవల్ చేయడానికి 152 కిలోమీటర్లు ఉన్నాయి. వాటిని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 172 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉన్నట్టు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదికలు అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకొని వాటిని కూడా మేమందరం కూడా నివేదికలు తెప్పించుకుని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి రేపు బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇంకా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఏ గ్రామంలోకి పోయినా వీధి లైట్లు లేవు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలు వచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలామంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు. ఇలాంటివి చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది. 1000 కోట్ల రూపాయలు అప్పు చేసి వారందరూ కూడా 1,00,000 కోట్ల రూపాయల పైన కూడా అప్పులు చేసేసి మా మీద పెట్టి పోవడం జరిగింది. ముఖ్యంగా మా R&Bకి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి 375 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి కూడా తెలియడం లేదు. ఏదైతే నేషనల్ బ్యాంక్ ఏది వచ్చిందో మాకు NDB, ఆ బ్యాంకు ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా కాంపెన్సేషన్లో మన పర్సెంటేజ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, ఆ డబ్బులు కూడా పక్క మార్గంలో పోవడం వల్ల దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు నిలబడిపోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసినటువంటివి 2700 రూపాయలకు పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టులు. అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ హోల్స్కి సంబంధించి కూడా 374 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్నీ చేయించుకున్న తర్వాత ఆ CFMSలో కూడా ఎక్కలేదు. వాటిని కూడా కంప్లీట్గా అన్ని నివేదికలు ఇవ్వమని చెప్తా ఉన్నాము. ఏది ఏమైనా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులము మంత్రులం అందరం కూడా కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి ఇంత అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ కూడా
కార్యకర్తల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గెలిపించినటువంటి ప్రతి నాయకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో మేమందరం కూడా కలిసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గాలలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా నివేదికలు తెప్పించుకుని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక కలవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ముందుకు పోదాము, సమస్యల మీద ఏ విధంగా అధికారులకు తీసుకురావాలి, అవన్నీ కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క జీరో ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నట్టుంది. కాబట్టి అవి వచ్చిన తర్వాత కూడా అధికారులు ఎక్కడెక్కడ ఉంటారో కూర్చొని వారందరితో నివేదికలు తెప్పించుకొని వాటి ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో వాగ్దానం చేద్దాం. ఆర్డినెన్స్ రూపంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఢిల్లీ రూపకంగా ఆమోదం చేసుకోగలుగుతాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, వర్షాభావం గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కొంచెం అసలు పెడిచోని పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడికి తేవాలని కమిషనర్ అడిగితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకోవాలి. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్లు ఇంత తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మేము ఇప్పుడు సమస్య వచ్చిందంటే నలుగురు పోయింది, ఫలనాశం చేసి పెట్టారు. గోర్కలే కూడా ఇప్పుడు మనకు అమృతాస్తం. ఆ గోర్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు పనగానపల్లి కానీ, ఇటు పాణ్యం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోర్కల్ నుంచి సరి గోర్కల్ జ్వరాన్ని తీసుకురావాలి. దాంట్లో కొద్ది నీళ్ళు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక మంత్రులు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమర్శ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమర్శ ట్యాంక్ అనుకుని 50 ఎకరాలు ఉన్నాయి. గతం నుండి పాలకుల సమర్శ ట్యాంక్ను కూడా పట్టానికి సమపాలని చూశారు, వ్యాపారం జరుగుతున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెక్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమస్య ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒకటి కాదు, 2 కాదు, 13,58,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆమె దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థవంతంగా మరి పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అయితేనే అప్పు తీర్చాలా, వడ్డీ కట్టాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ప్రజా సంక్షేమంలో మన పేద ప్రజలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. బట్ నా డిపార్ట్మెంట్ తరపు నుంచి చట్టం సరే, అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. పెద్దలకు తెలుసు. అమెండ్మెంట్ అంటే ఇప్పుడు చూశారు మీరు, ఇప్పుడు రాజశేఖర్ పేరు పెట్టారు కొన్ని, ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు పేరు తీసుకొచ్చాం. మనం గతం నుండి పేరు తీసేశారు. అవన్నీ అమెండ్మెంట్ రూపం వస్తాయి. అది చట్టపరంగా నాకు వస్తాయి ఫైల్స్ అన్నీ. అవి పెద్దగా రావు. కానీ మనము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున మైనార్టీలకు వచ్చే సంక్షేమ కార్యక్రమం బాధ్యత ఉంది. ఇందాక ఎప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన షాదీ ఖాన్ గురించి చెప్పారు, చెల్లెలు చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వంలో రిలీజ్ చేసాం. ఇంతవరకు మా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన జిల్లాకి, కర్నూలు జిల్లాకి దాదాపు 10-12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయగా ఈరోజు నేను సన్యాసం తీసుకోవాలనుకుంటే రాజకీయాల నుంచి నాకు 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి మళ్ళీ నేను ప్రజల దగ్గర పోవాలనుకున్నాను. నేను అరే ఎవడో పిచ్చినాయని ఎవడని చెప్తాడా? 0.5% వచ్చినా నీకు ఎంత ప్రొఫెసర్ ఎంత వచ్చింది? ఇంతకుముందు మీ నాయనకి ఎంత వచ్చింది? 0.5%, 1% అయిపోయింది రాజకీయం. నీకు ఎన్డీఏతో కలిపితే 57.5% గ్రాఫ్ ఉంది. 1 కాదు 2 కాదు. కాబట్టి ఎవడన్నా రాజకీయ నాయకుడు ఆ మాట చెప్తాడా? పార్టీ ఆఫీస్కి తీసుకుని కట్టాయిస్తున్నారు. మేము అధికారంలో ఎప్పుడైనా పార్టీ ఆఫీస్ తీసుకున్నామా? కరోనా పార్టీ ఆఫీస్ కొని మేము కట్టుకున్నాం మా సొంతంగా. మేమందరూ చందాలు వేసి ఆడ అగ్రికల్చర్ ఆయన అప్పటికే పాప ఆయన అగ్రికల్చర్ దశరథ రామరెడ్డి గొడవ పెడుతున్నాడు. ఆర్ఓఎస్ఆర్ భూములు నాశనం అయిపోయినాయి. ఆర్ఓఎస్ఆర్ అది ఎప్పుడో బ్రిటిష్ కాలం కట్టింది. దాన్ని తీసుకున్నారు మెడికల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్ అది ఎక్కడ లేదు. సాయిల్ టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఎప్పుడో బ్రిటిష్ 130 సంవత్సరాలది
నాసే మెడికల్ కాలేజ్ ఏడని పెట్టుకోవచ్చు కదా దానికి అఫ్కోర్స్ పెట్టుకోవాల్సింది. సరే ఏది జరిగిపోయింది. పార్టీ ఆఫీస్ కూడా కేటాయించినారు. అక్కడ గోపాలరెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ పిల్లలు లేపినారు పార్టీ ఆఫీస్లో. ఏమైనా ప్రభుత్వ సముద్రం దయచేసి దానికి కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో మనకు దిక్కు దశ లేవు. కన్స్ట్రక్షన్ జరిగిన పర్మిషన్ లేదు. మామూలుగా సామాన్య ప్రజలు నిజాలు ఫ్లోర్ కింద ఫ్లోర్ కట్టుకుంటే వన్ పెట్టి మేనేజ్ చేస్తారు. నువ్వు పార్టీ అధికారం ఉండేటప్పుడు నువ్వు తీసుకోవచ్చు కదా టౌన్ ప్లాన్ నుంచి. అట్లాంటివి లేవు. చాలా అక్రమాలు జరిగినాయి, చాలా దుర్మార్గాలు జరిగాయి. దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము అభివృద్ధి వైపు పోతున్నాం. అందరం కూడా ప్రామిస్ చేసాం. పార్టీ కూడా ఎన్నో రకాలుగా ప్రామిస్ చేసింది పార్టీ. నేను మనం చెప్పడం కూడా చెప్పింది. చట్టసభల్లో ఎథిక్స్ మారల్స్ ఉండాలా, చట్టసభలు సమర్థవంతంగా నడపాలా, చట్టసభల్లో ఇల్లీగల్గా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు. గత ప్రభుత్వంలో ఏం మాట్లాడారా? నేను దాని మీద ఫోకస్ చేసి చెప్పా. నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి 2 సార్లు చాలా గట్టిగా చెప్పారు. ఎథిక్స్ మారల్ కమిటీ కూడా మేము పెట్టాము. వాళ్ళ తండ్రి గారు కూడా ఇట్లనే మట్టారు. వాళ్ళు అందరికీ తెలిసి ఇంకా బాగా తెలిసిన కన్నా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత జిప్పులు తీసి అది అంత దూరం పోలేదు. కానీ ఆయన కూడా అట్లనే మాట్లాడాడు. ప్రతిభా భారతి నేను విన్నాను కదా. ప్రతిభా భారతి గారు ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు నారాయణరావు గారు ఉన్నప్పుడు కానీ బిహేవియర్ సరే పోయింది, అయిపోయింది. ఇంకా లేటెస్ట్కి వచ్చిన తర్వాత లేటెస్ట్ బిహేవియర్ వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత ఈ మంత్రి వచ్చింది, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడ దిగజారిపోయినారో. మా కౌన్సిల్ అయితే వాడు ఎవడేవాడు అనిల్ కుమార్ అనేటువంటి జిప్పు ఇస్తాడా? కౌన్సిల్ అనుకున్నాడా వాడు? ఏమనుకున్నాడా వాడు? పవిత్రమైన స్థలంలో నేనున్నా ఎదురుగా ముఖ్యమంత్రి గారు ఏంటి పేర్కోమని నిజాల్లో ఆ స్థాయికి దగ్గర వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎంత సబ్మిసివ్గా బిహేవ్ చేసాము, అంత మేము ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే బిడ్డ చెల్లెలు ఉంది పాపం రాజా ఒక మాట మాట్లాడాము మేమంతా. అదే చంద్రబాబు నాయుడు గారు 23 మంది వ్యక్తితో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ చేస్తే ఎట్లా బిహేవ్ చేశాడు? మళ్ళీ జన్మలు ఎవరైనా ప్రజాప్రతినిధులు నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? అధికారం ఇచ్చినప్పుడు చేయకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? మంచి ఆలోచన వచ్చినాయి దానికి, చాలా మంచి ఆలోచన. నాకైతే చాలా అనుకుంటే మంచి ఆలోచన చేశాడు. హిమాలయాలు పోయేది ఆడిపోయి ధ్యానం చేసుకుంటే మంచిది. పరమేశ్వరం మార్పు వస్తుంది. కర్నూలు కూడా ఇరిగేషన్ ఆఫీస్లో వైకాపా ఆఫీస్ అది కూడా ఎంక్వైరీ చేస్తాం. అన్నీ చాలా పెద్ద ఎందుకు దాదాపు 2,20,000 కోట్లు పెట్టారు. అప్పుడు ఎక్కడ వచ్చేది? అది గవర్నమెంట్ ల్యాండ్, అది సెంట్రల్ ల్యాండ్. అది కూడా ఎంక్వైరీ చేస్తాం చేసి 300 crores అదే దాన్ని కూడా మార్చి మేము హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటాం. ఇరిగేషన్ అన్నీ మొట్టమొదటిసారిగా మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నంద్యాల జిల్లా మంత్రులము శాసనసభ్యులు కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మా మీద నమ్మకంతో చంద్రబాబు గారు గెలిపించే విద్యార్థున ఒకటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా టౌన్లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా టౌన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నూనె వ్యాపారీ కొరపాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 4 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్. మనకి ట్యాబ్లో నీళ్ళు పోతాయి. ఇంతవరకు ట్యాంకులు కట్టేటప్పుడు వచ్చి పైప్స్ కావాలి. ఇంకా దాదాపు 5,000 టన్నుల పైప్స్ కావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. తాగునీటి సమస్య ఎక్కువ ఉంది మా టౌన్లో, అన్ని చోట్ల ఉంది. దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు ఊరకల దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 10,000 కోట్లతో ఎస్టిమేట్ కూడా వేస్తున్నాం. గతంలో నేను పార్టీ చేరాక గుండ్రేవుల, పెదవతి, ఎల్ఎల్సి, ఆర్డిపిఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాడు. తర్వాత మేము తెలిసి ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కలిసి పాత ప్రాజెక్టుతో కలిసి కొత్తగా ఊరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వాయర్ ఎస్టిమేట్ వేస్తున్నాం. అది 10,000 కోట్లు అవుతుంది.
ఇదన్నిటికీ ఉపయోగపడుతుంది. డోన్ కానివ్వండి, అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పాండ్యం కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏదైతే పెండింగ్ ఉన్నాయో వర్క్స్, ఏదైతే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, తానీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రైతుల అది కూడా మన సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వెళ్తే రైతుల్ని తాగునీరు సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రజల మనం పెద్ద ఎత్తున గెలిచాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు తప్పకుండా తీరుస్తాం. మాకు నమ్మకం ఉంది. మేమంతా కలిసి సమికంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.